చాలామంది మీరు యూఎస్ఏ షార్ట్ చూసుంటారు, లేకపోతే వీడియోస్ చూసుంటారు. యూఎస్లో రోడ్లు బాగున్నాయి, లేకపోతే క్లైమేట్ బాగుంది, ఇంకా ఇక్కడున్న స్ట్రక్చరల్ అంటే గవర్నమెంటల్ స్ట్రక్చర్స్, పాలసీస్ బాగున్నాయి, ఇవన్నీ చెప్తారండి. కానీ యూఎస్లో అన్నిటికన్నా గ్రేట్ ఏంటంటే ఒక మనిషి పక్క మనిషిని గౌరవించే విధానం. ఎగ్జాంపుల్, మీరు మనం ఇండియాలో రెస్టారెంట్కి వెళ్తే అక్కడ రెస్టారెంట్లో పనిచేసేవాడు మనకి అదొక చులకన భావన వచ్చేసింది అనమాట. ఈజ్ జస్ట్ ఏ సర్వర్ అనో లేకపోతే వంటాడనో ఈజీగా మనం తీసేస్తాం. కానీ యూఎస్ఏలో ఆ కల్చర్ ఉండదండి. యు ఆర్ ఏ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్, నువ్వు ఫస్ట్ మనిషివి. దే విల్ ట్రీట్ యూ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. అవును, కొందరు మేబీ ఎక్కడన్నా రేసిస్టులు ఉండొచ్చు, ఒక 10%, నాట్ మోర్ దాన్ 10%, బట్ 90% ఆఫ్ ద యూఎస్ఏ పీపుల్ ఆర్ గుడ్. దే రెస్పెక్ట్ యూ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. నిన్ను మనిషిలాగానే చూస్తారు. మన ఇండియాలో కూడా ఏ రోజైతే మనం పక్కన వాడి ఎకనామికల్ సిట్యుయేషన్ కన్సిడర్ చేయకుండా, ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ ఫీలింగ్లు ఇప్పుడు నాకు తెలిసి అయితే లేవు, కానీ ఎకనామికల్ ఫీలింగ్ ఉంది. అంటే వాడి డబ్బు తక్కువ అయితే వాడు పేదాడైతే ఆడు తక్కువ, డబ్బు ఉన్నాడైతే గ్రేట్ అనే ఫీలింగ్ ఉంది. ఏ క్యాస్ట్లో అయినా ఉంది, ఏ రిలీజియన్లో అయినా ఉంది. అది మనం ఏ రోజైతే మన ఇండియాలో పోతుందో ఆ రోజు పనిచేసేవాడు హ్యాపీగా పని చేయగలుగుతాడు. అట్లీస్ట్ ఆడికి 8,000 రావచ్చు శాలరీ, కానీ ఆ నైట్ వెళ్ళి పడుకునే ముందు ఆడిని ఎవరైతే ఆ రోజు అవమానించారో అది తెలుసుకుంటే ఆడి ఉద్యోగం చేయాలనిపించదు. సో మన ఇండియాలో కూడా ఇలా యూఎస్ లాగా మన మైండ్ సెట్ మారాలని అనుకుంటున్నాను. ఈ డెవలప్మెంట్ అంటారా, అది రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము. బికాస్ ఆఫ్ ద పాలిటిక్స్ అవ్వచ్చు, అవర్ కంట్రీస్ పాలసీస్ అవ్వచ్చు. కాకపోతే అదర్ కంట్రీస్ మన ఇండియాని డెవలప్ చేయకుండా చేసే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మనం మారగలం, విచ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. సో ట్రీట్ అదర్స్ యాజ్ ఈక్వల్, ఎవడైనా కానివ్వండి. థ్యాంక్ యూ.